పోరాట యోధుడు మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావు 72వ జయంతిని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ సూచనలతో వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పిఠాపురంలో ఘనంగా నిర్వహించారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా జక్కంపూడి రామ్మోహన్ రావు చిత్రపటానికి పిఠాపురం మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ, వైఎస్ఆర్సీపీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, పార్టీ నాయకులు జ్యోతుల బాబులు, ముమ్మడి శ్రీనివాస్ చేతుల మీదుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు, జక్కంపూడి అభిమానులు కూడా జక్కంపూడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గండేపల్లి బాబీ చేతుల మీదుగా కేక్ కట్ చేసి నాయకులకు, అభిమానులకు పంచారు. జక్కంపూడి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జక్కంపూడి రామ్మోహన్ రావు చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా గండేపల్లి బాబీ, రావులు మాధవరావు, జ్యోతుల బాబులు, ముమ్మడి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు తరిశెట్టి వెంకటేశ్వరరావు, కొత్తం దత్తుడు, కౌన్సిలర్లు బొజ్జా పెదకాపు, సామరవత లలిత, పెద్దపాటి రాజేష్, బోనుదేవ, పెద్దపాటి నాగేశ్వరరావు, పశ్చిమళ్ల అప్పలరాజు, బత్తుల సాయి, ఉలవల భూషణం, ఆనాల సుదర్శన్, మాదిరెడ్డి దొరబాబు, మొహద్దీన్, బద్దిరెడ్డి శ్రీను, పైల రమేష్ నాయుడు, మేడ్చెట్టు మమహేశ్వరరావు, వరదశేషు, కండవిల్లి చిన్నలోవరాజు, గ్రంథి గణేష్, భూషణ్, జహూర్ ఆలీ తదితరులు పాల్గొన్నారు. ఒక కార్యకర్త చిన్న ఫోన్ చేస్తే ఒక గంటలో పిఠాపురం నుంచి ఒక కార్యకర్త, గుర్తు తెలియని కార్యకర్త ఫోన్ చేస్తే ఆయన రాజమండ్రి నుంచి పిఠాపురం వచ్చి కలిసిన సందర్భాలు కూడా మేము చూసాం. ఒక కాయిన్ బాక్స్ నుంచి ఆ రోజుల్లో ఫోన్ వెళ్తే ఒక కార్యకర్తకి ఏదైనా ఆపద వచ్చిందంటే ఆయన వచ్చి వాలిపోయే విధానం, పార్టీని నడిపించిన తీరు, రాజకీయ పార్టీలకు అన్నిటికీ కూడా వన్నె తెచ్చే విధంగా ఆయన నాయకత్వం, అందరూ కూడా ఆయన నుంచి స్ఫూర్తి పొందాలని, ఆయన నుంచి ఉన్న నాయకత్వం లక్షణాలన్నింటినీ కూడా కార్యకర్తలందరూ కూడా ఆయన్ని చూసి నేర్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మా మేడం గీతా విశ్వనాథ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ కేక్ కట్ చేసి కార్యకర్తలంతా కూడా సంబరాలు జరుపుకోవడం, ఘనంగా చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినందుకు మరి పేరుని ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే రామ్మోహన్ రావు గారు మంచి ఉద్యమ నాయకుడు. మరి ఆయన చేసే సేవలు ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఎన్నో ఉన్నాయి. దానివల్ల ఈరోజు నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త కూడా మరి ఇలా మెసేజ్ పెట్టగానే వచ్చి జయంతిలో పాల్గొన్నారు. మరి రామ్మోహన్ రావు గారు అంటే మరి చాలా ఉద్యమ నాయకుడు. అలాగే మరి మంచి మంచి కార్యక్రమాలు చేసి ఈరోజు వాళ్ళ తనయుడు జక్కంపూడి రాజా గారు కూడా మరి యువజన నాయకుడిగా ఈరోజు సేవలు అందిస్తున్నారు. మరిన్ని సేవలు జక్కంపూడి రాజా గారు ఇంకా ప్రజల కొరకు మంచి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి అందరికీ కూడా నమస్కారం. జక్కంపూడి నాయకత్వం అంటే ఉన్నటువంటి పార్టీలోని పూర్తి స్థాయిలో కార్యకర్తకి భరోసాని తెలియజేయడం జరుగుతుంది. ఉన్నటువంటి పార్టీలోని పూర్తి స్థాయిలో కార్యకర్తకి భరోసాని తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం అతని యొక్క అంశతో ఉన్నటువంటి మనిషి ప్రస్తుతం జక్కంపూడి రాజా గారు కూడా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన శాఖ కార్యక్రమంలో రన్ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఏ ఒక్క కార్యక్రమానికి ఏ యువకుడికి అవసరమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ధీటుగా ఆ సమస్యని సమర్థవంతంగా ఎదుర్కొని నేనున్నాను అండగానే తెలియజేసేటువంటి మా నాయకుడి తరపు నుంచి కూడా ఈ యొక్క జోహార్లు తెలియజేస్తూ